డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. మనం ఈరోజు థంబ్ సకింగ్ గురించి మాట్లాడుకుందాం. చంటి పిల్లల్లో చాలా వరకు కూడా థంబ్ సకింగ్ చాలా కామన్ హ్యాబిట్గా మనం చూస్తాము. సో ఎందుకు కొంతమంది పిల్లలే వాళ్ళు థంబ్ సక్ చేస్తారంటే, ఎందుకంటే న్యాచురల్గానే బేబీస్ సహజమైన సకింగ్ రిఫ్లెక్స్ ఉంటుంది. సో అంటే సహజంగానే వాళ్ళు చేతులు కానీ ఫింగర్స్ కానీ లేకపోతే వేలు కానీ పెట్టుకుంటారు, లేకపోతే థంబ్ పెట్టుకుంటారు నోట్లోకి. సమ్టైమ్స్ ఏమైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఇలా థంబ్ సకింగ్ రికార్డ్ అయినట్టు దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. అది సో ఎందుకోసం అంటే బేబీస్, మోస్ట్ ఆఫ్ ది బేబీస్ ఏంటంటే థంబ్ సకింగ్ మూలంగా వాళ్ళు సెక్యూర్ ఫీల్ అవుతారు అనమాట. అందుకనే అది గ్రాడ్యువల్గా అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ కంటిన్యూస్గా అవడం మూలంగా ఏమవుతుందంటే అది ఒక హ్యాబిట్ లాగా తయారవుతుంది అనమాట ఈ సకింగ్ అన్నది. ఎస్పెషల్లీ పడుకోవడానికి ముందు కానీ లేకపోతే వాటిని జోల పాడించాలనుకున్నా సరే, వాడు ఏమైనా సూతింగ్ కావాలనుకుంటే వాళ్ళు ఏంటంటే నోట్లో వేలు పెట్టుకుంటారనమాట, వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి. కామన్గా 6 నెలల నుంచి 7 నెలల్లో మెజారిటీ ఆఫ్ ది బేబీస్ సకింగ్ వాళ్ళుగా ఆపేస్తారు. మ్యాక్సిమం ఏంటంటే బిట్వీన్ 2 to 4 years మధ్యలో చాలా వరకు వాళ్ళకి కంట్రోల్గా అయిపోతుంది అనమాట. సో ఎవరైనా సరే బియాండ్ 4 years 5th year వరకు కూడా సకింగ్ స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నారంటే వాళ్ళు మనం ఆలోచించాలి. ఏదైనా దాని మూలంగా కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. రీజన్ ఫర్ అంత ప్రొలాంగ్డ్గా సకింగ్ ఎందుకు చేస్తున్నాడు అన్న దాని గురించి రీజన్ ఆలోచించాలి. వాళ్ళు తంబైన పెట్టుకోవచ్చు, లేకపోతే కొన్ని మిడిల్ ఫింగర్స్ అయినా 2 fingers నోట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది సో మ్యాక్సిమం ఏంటవుతుందంటే, ఎందుకు ఎక్కువ కాలం పెట్టుకుంటారంటే, ఏ బేబీస్ అయితే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాయో ఆ బేబీస్ బియాండ్ 4 years 5 years 6 years 7 years వరకు కూడా అది కంటిన్యూ అవుతారు అన్నమాట. అది ఎందుకోసం మనం ఎంతవరకు మనం భయపడకుండా ఉండొచ్చునంటే, పిల్లల యొక్క పర్మనెంట్ టూత్ డెవలప్ అవ్వడాన్ని వరకు కూడా కొంచెం మనం భయపడక్కర్లేదు. వన్స్ పర్మనెంట్ టీత్ కానీ డెవలప్ అయిందని అంటే దాన్ని ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటే ఈ ప్యాలెట్ ఏదైనా ఉంటుందో, రూఫ్ ఆఫ్ ది మౌత్, పళ్ళు యొక్క వరుస, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి అనమాట. అది నెక్స్ట్ ఏంటంటే, ఏదైతే మనకు మ్యాగ్జిల్లా ఉంటుందో అంటే అప్పర్ టూత్ ఉన్న బోను, ఎప్పుడైతే మనకి బేబీ నోట్లో వేలు పెట్టుకొని కంటిన్యూస్గా ప్రెషర్ ఇవ్వడం మూలంగా ఈ ముందు పార్ట్ అంతా ముందుకి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. టీత్ అలైన్మెంట్ కూడా డిస్టర్బ్ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. అది సంచేత మనకి ఎవరైనా చైల్డ్ ఇంకా 3 సంవత్సరాలు దాటి ఇంక పెట్టుకుంటున్నారంటే మనం యాక్షన్లోకి రావడానికి మన ప్రయత్నం మనం ముందే చేసుకోవాలన్నమాట. అది సో ఎలా మనం ఎంకరేజ్ చేయగలం చైల్డ్ని స్టాప్ చేయమని థంబ్ సకింగ్ని? సంచేత ముందు మనం మాట్లాడాలి పిల్లలతోటి. ఎందుకోసం అంటే ఎప్పుడైతే పిల్లలు అర్థం చేసుకుంటారో అప్పుడే మనం ఆ సక్సెస్ఫుల్ అవ్వడానికి మన అవకాశం ఉంటుంది అన్నమాట. పిల్లలు అర్థం చేసుకొని మనం ఎప్పుడైనా కోప్పడినా, బలవంతంగా మనం అది పనిష్మెంట్ ఇచ్చినా సరే, అది ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. అది సో ఇంకొకసారి ఏమవుతుందంటే, ఇది బిహేవియర్ ప్రాబ్లంగా మనం ఊహించుకొని ఇమీడియట్గా మనం దానికి యాక్షన్లోకి మనం కంపల్సరీగా రావాలి. అందుకనే పిల్లవాడికి ఎప్పుడైనా థంబ్ సకింగ్ మాట్లాడినప్పుడు వాడికి రివార్డ్స్ రూపంలో, స్మాల్ రివార్డ్స్ రూపంలోని వాళ్ళకి ఇవ్వాలి. నీకు బయటకు ట్రిప్ తీసుకెళ్తాను, లేకపోతే సంథింగ్, లేకపోతే ఎక్స్ట్రా బెడ్ టైమ్ స్టోరీ చెప్తాను, అట్లాంటివన్నీ కూడా వాడికి ఎంకరేజింగ్గా, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అవి రివార్డ్ రూపంలో మీరు ఇచ్చారనుకోండి, చాలా వరకు మనకి ఆ గోల్ మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది అలాగని చెప్పి అటైనబుల్ గోల్స్ మనం పెట్టకూడదు. అటైనబుల్ గోల్సే పెట్టాలి, సాధ్యం కాని గోల్స్ మనం పెట్టకూడదు. సంచేతం మనం ఏం చెప్పాలంటే, ఒక గంట సేపు పడుకోవడానికి ముందు గంట సేపు నువ్వు సకింగ్ చేయకపోతే నీకు రివార్డ్ ఇస్తాను అని వాళ్ళకి చెప్పాలి. ఒక క్యాలెండర్ పెట్టుకొని ఏ రోజైతే వాడు థంబ్ సకింగ్ మనం అనుకున్న రివార్డ్ తీసుకునే పరిస్థితి వస్తే క్యాలెండర్ మీద టిక్ పెట్టడము, ఏ రోజైతే వాడు అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు ఇంటూ పెట్టడం చేస్తే చైల్డ్లో రకమైన పట్టుదల పెరిగి థంబ్ సకింగ్ స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే, ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేయాలి. ఏ కారణం మూలంగా వాడు నోట్లో వేలు పెట్టుకుంటున్నది మనం చూడాలి. అంటే ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, ఆ స్ట్రెస్కి రియల్ ఇష్యూస్ ఏమున్నాయి, వాడిని కంఫర్ట్ చేయడానికి ఏంటి మార్గాలు ఉన్నాయి, ఇలాంటివి ఆలోచించాలి. ఎప్పుడైనా వాడు స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు హక్ చేసుకోవడము, వాటితోటి మాట్లాడుతూ రీఅష్యూరింగ్ మాటలు మాట్లాడుతూ వాడిని మనం కంట్రోల్లో మనం ఎప్పుడైనా తీసుకురావాలి. వాడికి తంబు బదులు ఏమైనా ఒక పిల్లో కానీ, లేకపోతే ఒక టెడ్డీ బేర్ లాంటిది, ఒక మెత్తటి యానిమల్ మోడల్ కానీ ఇస్తే ఏమవుతుందంటే వాడు దాన్ని పట్టుకొని పిసుకుతాడు. సో దాని మూలంగా స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి వాడికి అవకాశం ఉంటుంది అనమాట. అది సో ఏదైనా మనం ఇలాంటివన్నీ కొన్ని పాటిస్తే చాలా వరకు న్యాయం జరుగుతుంది. ఇవన్నీ కూడా దాటిపోయి ఉంటే అప్పుడు మీరు పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేస్తే
వాళ్ళ యొక్క సజెషన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లోని పిల్లవాడిని తిట్టడం కానీ, అందరి ముందు క్రిటిసైజ్ చేయడం కానీ, వాడిని ఇబ్బందులు పెట్టడం కానీ చేస్తే ఇది ఇంకా ఎక్కువ జటిలం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఎంతో జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.